హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే నేను ఆలూ పరాటా చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ముందుగా అయితే నేను బంగాళదుంపలు ఉడకబెట్టి తొక్కలు తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా బాగా మెత్తగా మనం చేతితో కానీ లేదంటే గరిటె పెట్టి ఒకసారి స్మాష్ చేసుకుందాం. అలానే 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం నీట్గా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుందాం. అలానే కారం కూడా వేసుకుంటున్నాను. అలానే పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి మరి మిక్స్ చేద్దాం. ఒకసారి ట్రై చేస్తే రాదు, మరి ఇంకో 2 సార్లు 3 సార్లు కానీ ట్రై చేస్తే వస్తుంది. మేము ఫస్ట్ చేసేటప్పుడు రాలేదు, ఆ తర్వాత అలా ట్రై చేస్తే బాగానే వచ్చింది. ఇదంతా అయిపోయింది కదా, ఇంక ఇది మనం సైడ్ని పెట్టేసుకుందాం. ఉప్పు కారం అంతా కలిసిపోయింది కాబట్టి సైడ్ని పెట్టేసుకుందాం. అలానే గోధుమ పిండి తీసుకున్నాను నేను, అందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇదంతా కలిపి ఒక సైడ్కి పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచుకుంటే ఇంకా మెత్తగా అయిపోద్ది. నేనైతే వెంటనే చేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు స్కూల్కి బాక్స్ పెట్టాలి కదా తెల్లవారుసరికి, కాబట్టి స్కూల్లో నేను వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కానీ ట్రై చేస్తే బాగానే వస్తుంది. ఈ చూపించే విధంగా చివర్లంతా బాగా పలసగా మనం చేసుకోవాలి, చపాతీనిలా చేసుకోవాలన్నమాట. మనం ఒకవేళ కర్రతో పామినా కూడా పలచగా అయిపోద్ది. అలా చేయితో చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా దలసరిగా ఉంటుంది. నేను ముందుగా ఇప్పుడు రెడీ చేసి ఉంచాను కదా బంగాళదుంపది, ఆ ముద్ద ఏమి ఇప్పుడు పెడదాం చపాతీలో. ఇది పెట్టి మనం ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మనం చేతితో నేను చూపించే విధంగా మీరు చేయండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేయడం వల్ల బయటికి రాకుండా ఉంటుంది. ఎక్కడైనా చిన్న గ్యాప్ కానీ వచ్చిందంటే మొత్తం బంగాళదుంప అంతా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు బాగోదనమాట. ఇలా స్లోగా చూపించినట్లు తిప్పుకోండి. ఎక్కడైనా కొద్ది గ్యాప్ ఉంటే ఇలా కవర్ కూడా చేసుకోండి. కొద్దిగా పిండి వేసుకుని ఇంకా నెక్స్ట్ పామడమే. కొద్దిగా టైం పడుద్ది, ఎందుకంటే లోపల బంగాళదుంప కూడా ఉంది కదా, స్లోగా పాముకోవాలి. ఎక్కడైనా కొద్దిగా లావుగా వేసామంటే ఉడకదు, కాబట్టి పులసగా పాముకోవాలన్నమాట. ఇంకా నేనైతే వేసేస్తున్నాను రేకు పైన. నేనైతే గీ వేస్తున్నాను, మీరు వేయాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉన్నవన్నీ కూడా నేను ఇలా చేసుకుంటున్నాను. ఆ పైన గోధుమ పిండి అంతా ఉంటుంది కదా, అదంతా కొద్దిగా సైడ్కి తీసి ఉనకడికి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా పామేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇంకా ఉన్నవన్నీ మనం ఇలా చేసుకోవడం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అయిపోయాయి కదా ఇవన్నీ. సరేనండి, అందరికీ నమస్కారం.